నరేంద్ర మోడీ సర్కారు పైన ప్రపంచ దేశాలన్నీ కూడా చూసినాయనేటువంటిది. ఇంకొక కీలకమైనటువంటి విషయం నిన్నటి నుంచి బాగా సోషల్ మీడియాలో చర్చలో ఉంది. ఇది బడీ ఖబర్, यूट्यूब इंडिया ने बीजेपी के खिलाफ किया षड्यंत्र, चुनाव के दौरान बीजेपी के खिलाफ कंटेंट के किया प्रमोट. ఇది జరుగుతున్నటువంటి చర్చ నిన్నటి నుంచి. బీజేపీకి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి యూట్యూబ్కు సంబంధించినటువంటి కంపెనీలో ఆర్గనైజేషన్లో ఒక 20 మంది, అందులో వెస్ట్ బెంగాల్, బాంబే, ఇంకేదో రాష్ట్రం నుంచి ఉన్నటువంటి కొంతమంది 20 మంది బీజేపీకి వ్యతిరేకంగా వచ్చినటువంటి వార్తలను ప్రమోట్ చేసి బీజేపీకి అనుకూలంగా ఉండేటువంటి వార్తలను డిమోట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు దేశవ్యాప్తంగా. దానికి సంబంధించినటువంటి యూట్యూబ్ ఆల్గరిథమ్స్ను పూర్తిగా మార్చేశారు అనేటువంటిది వచ్చినటువంటి సమాచారం. బీజేపీకి ఖిలాఫ్ కంటెంట్ ప్రమోట్ కర్ విపక్ష్ को फायदा पहुंचाना चाहता, ఇది चुनाव के लिए रिजल्ट को प्रभावित करना था लक्ष्य. ఇది నిజమా కాదా? ఇది ఎవరు పెట్టిరు? పాంచజన్య వాళ్ళు ఇది పోస్ట్ చేసిరు. सभी 17 कर्मचारी एजेंसियों की जांच के राडार पर విచారణలో ఉన్నారు. విచారణకు సంబంధించిన దాంట్లో ఈ 17 మంది పైన నిఘా పెట్టారు అనేటువంటిది ఒక పెద్ద చర్చ. అది నిజమా కాదా అనేటువంటిది ఒక్కసారి చూడాలి. దీనిపైన చాలామంది ట్వీట్లు కూడా చేశారు. ఇది పాంచజన్య వాళ్ళు చేసింది. మిగిలినటువంటి వాళ్ళు కూడా ఎక్కడో ఇంకొక చోట కూడా చూసిన నేను ఈ సోషల్ మీడియాలో ఎక్కడో ట్వీట్ చేసినటువంటి ఫొటోస్ కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించినటువంటి వార్తలు కూడా చూడాలి. ఇగో ఇంకా 2 ఇది కూడా రోహన్ దువా. Beware, I am hearing India's intelligence agencies have been supplied with recorded conversations of 17 YouTube India employees in India who explicitly wrote a spoke instruction on how to shadow ban any neutral coverage and promote anti-Narendra Modi trash. It's a criminal offense to influence polls and I have been told investigation have begun. idokati I have been told these employees include 5 females, అందులో 5 మహిళలు, 12 మంది మగవాళ్ళు from Mumbai, Kerala, West Bengal. These employees are suspected to have altered YouTube algorithm, slap, indiscriminate and within the arbitrary bans of 93 journalists and 42 channels who reported neutrally on BJP this election. న్యూట్రల్గా రిపోర్టింగ్ చేసినటువంటి 93 మంది జర్నలిస్టులకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఆల్గరిథమ్స్ను పూర్తి స్థాయిగా మార్చేశారు అనేటువంటిది ఆరోపణ. and also faced similar arbitrary penalties, evidences of which is being shared with Delhi High Court and police with the help of lawyers, executive lists to expose this corruption and deep-rooted criminal nexus under 120B IT 2021 rules prakaramu Delhi High Court kuda vellindani. India has to make YouTube India, its employees, accountable for the dirty job if they have done to either manipulate elections in India by amplifying their reach to by stalling others. It's a clear case of criminal conspiracy under 127A, 120B and 17(1)B by R bribery charges of IPC కింద. చాలా పెద్ద కుట్ర. మనం ఇప్పటిదాకా విదేశాలు ఎవరెవరు విదేశాలు వస్తున్నాయి, చైనా వాళ్ళు ఎట్లా చేశారు, లేదా అమెరికా వాళ్ళ, ఇంకో దేశం వాళ్ళ, ఇంకొక దేశం వాళ్ళ, భారతదేశంలో నరేంద్ర మోడీ సర్కారు ఉంటే మా పప్పులు ఉడకవని విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు, ఈ దేశంలో వాళ్లకు కిచిడి సర్కారు వచ్చి వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి సర్కారు వచ్చే విధంగా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేసేటువంటి అంశంలో కొన్ని సంస్థలకు డబ్బులు ఇచ్చి నరేంద్ర మోడీ పైన వ్యతిరేకంగా ఈ పాంప్లెట్లు ఇవ్వడం కానీ, రాతలు రాయడం కానీ, మీడియా సంస్థలకు డబ్బులు ఇవ్వడం కానీ, కొందరు జర్నలిస్టులకు డబ్బులు ఇచ్చేసి అవినీతిగా లంచాలు ఇచ్చేసి నరేంద్ర మోడీ పైన కావాలని వ్యతిరేకంగా వార్తలు రాయించినట్టుగా, విదేశాలకు సంబంధించిన నిధులు అందులో ఉన్నాయన్నట్టుగా ఇప్పటికే ఆరోపణలు వచ్చినాయి. అది పోను ఇప్పుడు యూట్యూబ్కు సంబంధించినటువంటి ఒక 17 మంది ఎంప్లాయీస్, అందులో 5 మహిళలు, 12 మంది మగవాళ్ళు, వెస్ట్ బెంగాల్, కేరళ, బాంబే, ముంబైకి సంబంధించినటువంటి
వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్కు సంబంధించినటువంటి ఆల్గరిథమ్స్ అంటే నరేంద్ర మోడీకి సంబంధించి ఏమన్నా మంచి పథకాలు మంచి పనులు చేస్తే అవి జనంలోకి వెళ్లకుండా ఆల్గరిథమ్స్ను ఆపేసి స్టాల్ చేశారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. అట్లనే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వచ్చేటువంటి వార్తలన్నింటినీ కావాలని ప్రమోట్ చేసి ప్రజల్లోకి వెళ్ళే విధంగా అంటే సెర్చ్లో కానీ లేదంటే ఎస్ఈఓలో కానీ ఈ ఆప్టిమైజ్ చేసేటువంటి దాంట్లో యూట్యూబ్ ఆల్గరిథమ్స్ మార్చేటువంటి దాంట్లో కొంతమంది అందులో ఉండేటువంటి ఉద్యోగులు కుట్ర చేశారనేటువంటి దానిపైన ఇప్పటికే వీళ్ళు చెప్పే దాని ప్రకారం పాంచజన్య వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పింది అయితే వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఇప్పటికే విచారణ కూడా సాగుతుంది అనేటువంటిది క్లియర్గా మనకు వస్తున్నది. ఇది चुनाव के लिए रिजल्ट के प्रभावित करना था लक्ष्य, यूट्यूब इंडिया के 17 कर्मचारी इस षड्यंत्र में थी शामिल, सभी 17 कर्मचारी एजेंसियों की जांच के राडार पर. ఇది దీనిపైన ఒక్కొక్కరు వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలను వాళ్ళు పెట్టారు. ఇది సోషల్ మీడియాలో, ఇది ఎక్స్లో, ట్విట్టర్లో చాలా బాగా పోతున్నది. ఈజ్ ఇట్ జస్ట్ 17 ఎంప్లాయీస్ ఆఫ్ యూట్యూబ్ ఇండియా ఆర్ ఎంటైర్ కంపెనీ బిహైండ్ maliciously shadow banning neutral coverage of Indian election and explicitly targeting Sri Narendra Modi? Investigation on. Reports are coming in suggesting that India's intelligence agencies have been supplied with recorded conversations of 17 YouTube India employees in India who explicitly wrote and spoke instructions on how to shadow ban any neutral coverage of Indian elections and promote anti-Narendra Modi narrative. Such employees and the company need to be cognizant of the fact that it's a serious criminal offense to influence polls. The investigation into the matter has already begun. ఇది జరుగుతున్నది. ఇది నిజమా కాదా అనేటువంటి తెలియాలి. కానీ దేశంలో ఒక ఎన్నికల మీద జరిగేటువంటి కుట్రలు ఎట్లా ఉంటాయని చెప్పడానికి ఇదొక నిదర్శనము. మన పక్కనే అంటే కేవలం నరేంద్ర మోడీ మీద ఉన్నటువంటి కోపంతో యూట్యూబ్ సంస్థకు సంబంధించినటువంటి ఒక 17 మంది ఉద్యోగులు ఇది చేశారనేటువంటి దానిపైన చాలా పెద్ద ఎత్తున దుమారం సాగుతున్నది. ఇప్పటికే విచారణకు సంబంధించిన దాంట్లో 17 మందికి సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలు తీసుకున్నారనేటువంటిది కూడా దీంట్లో వస్తున్నది. మరి ఇది ఎట్లా చేస్తారు అనేటువంటిది, కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ ఉన్న తర్వాత వ్యవస్థలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్తుంది నడుస్తుంది అనేటువంటిది పచ్చి అబద్ధం అనేటువంటిది మళ్ళా రుజువవుతున్నది. కొన్ని అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ వచ్చేటువంటి అంశంలో కానీ మిగిలినటువంటి చాలా అంశాల్లో కానీ వ్యవస్థలలో ఇప్పటికీ కూడా భారతదేశ వ్యతిరేక సిద్ధాంతాలను అనువనువున నరాన జీర్ణించుకున్నటువంటి వాళ్ళే, అది విద్యా వ్యవస్థలో కానీ అధికారిక వ్యవస్థలో కానీ న్యాయ వ్యవస్థలో కానీ ఉన్నారు. అది నిజం. ఆ వ్యవస్థల్లో ఇప్పటికీ 10 ఏళ్ల పాటు బీజేపీ సర్కారు ఉన్నా కూడా వ్యవస్థల్లో మాత్రం పూర్తి స్థాయిగా భారతదేశ వ్యతిరేక శక్తుల కూటములు ముఠాలు ఇప్పటికీ గూడు కట్టుకొని ఉన్నాయనేటువంటిది ఒక నిదర్శనము. అంతకంటే మించింది చెప్పడానికి ఇంకేం లేదు. సరే, ఇది ప్రైవేటు సంస్థ అయి ఉండొచ్చు యూట్యూబ్, కానీ అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కొన్ని డబ్బులు తీసుకున్నారా, కావాలని వాళ్ళకు ఉన్నటువంటి వ్యతిరేకతన ఇంకేంట అనేటువంటిది మనకు తెలియదులే. కానీ దానికి సంబంధించినటువంటి అంశాలపైన క్లారిటీ లేదు. సో ఈ వ్యవస్థలన్నింటినీ కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అంటే 100 రోజుల్లో నరేంద్ర మోడీ చేస్తున్నది బహుశా అదే కావచ్చు. ఈ వ్యవస్థలను పూర్తి స్థాయిగా ప్రక్షాళన చేయాల్సింది. ఎందుకంటే ఆఖరికాడ ఓడో ఉద్యమం పేరు మీద ఉగ్రవాదిని వాడిని పొగుడుతూ ఉగ్రవాదిని పొగిడినటువంటి వానికి కాంగ్రెస్లో టికెట్లు ఇచ్చిరు. ఉగ్రవాదాన్ని పొగిడినటువంటి వాడిని, ఉగ్రవాదులకు జయంతులు చేసినటువంటి వాడిని, వర్ధంతులు చేసినటువంటి వాడిని ఏం చెప్పాలి ఇంతకంటే ఎక్కువ? ఆడోడో చేసినటువంటి వాళ్ళను జేఎన్యూ నుంచి కనీసం తీసేయలేకపోయారు. సో ఈ విషయాలపైన క్లారిటీ ఉండాలి. అసలు దేశానికి వ్యతిరేకంగా ఈ దేశం ఉన్నటువంటి మాట్లాడితే వానికి అసలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. వాడి దేశంలో స్వేచ్ఛ కలిగినప్పుడు వాడు ఏ దేశంలో స్వేచ్ఛగా ఉంటాడో ఆ దేశంలో పోయి ఉండడంలో తప్పు లేదు. ఆ విషయాలు కొన్ని ఉన్నాయి.